కాపాలిని చందమామ కథ. కాశ్మీర్ దేశంలో ఒకప్పుడు ఒక సుక్షత్రియుడికి ఒకే ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమె అందగత్తే. దానికి తోడు తండ్రి చనిపోయాక ఆయన సొంత ఆస్తి అయిన అరణ్యాలు, వనాలు, కోట సీమంతిని అయ్యాయి. అందుచేత ఆ ప్రాంతంలో గల కులీనులైన యువకులు అనేక మంది ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించారు. వారిలో గణదేవుడనేవాడు ఆమెను నిజంగా ప్రేమించాడు. కానీ సీమంతునికి వివాహం చేసుకునే ఆలోచన లేకపోయింది. ఆమె అందరినీ నిరాకరించింది. సీమంతుని కొండలు, అరణ్యాలు, అందులో ఉండే వింత జంతువులు, పక్షులు ఆకర్షించేవి. ఆమె తరచుగా కాలినడకనో, గుర్రం మీదనో అరణ్యం గుండా వెళ్ళి కొంత దూరాన ఉన్న గరుడు శిఖరం మీద కూర్చుని ఆ ఎత్తు నుంచి కనిపించే దృశ్యాలన్నింటినీ చూసి ఆనందిస్తూ గంటలకు గంటలు గడిపేది. ఈ విధంగా ప్రకృతిలో లీనమైన సీమంతునికి కాపాలి శక్తులు సాధించాలన్న కోరిక క్రమంగా కలిగింది. బేతాళుణ్ణి వశం చేసుకుని పరకాయ ప్రవేశము, కామరూపము, కామగమనము, ఇతర సిద్ధులు సాధించదలిచి ఆమె విచిత్రమైన పూజలు, వింత ఆహారము, ఉపాసనలు ప్రారంభించింది. ఒక్కొక్కసారి ఆమె చంద్రుడికేసి నిశ్చలంగా చూసి స్పృహ తప్పిపోయేది. ఏవేవో మూలికలతో కషాయాలు చేసుకుని తాగేది. తన శరీరాన్ని క్రూరమైన శిక్షలకు గురి చేసుకునేది. ఈ విధంగా ఆమెకు కొన్ని శక్తులు వశమయ్యాయి కూడాను. ఈ వార్తలు విని గణదేవుడు చాలా బాధపడ్డాడు. సీమంతిని మామూలు మనిషి కాకుండా పోతున్నది. మామూలు మనిషిగా ఉన్నప్పుడే నన్ను పెళ్లాడని నిరాకరించింది. ఈ స్థితిలో ఇంకేం పెళ్లాడుతుంది అనుకున్నాడు అతను. కానీ ఆమెను మామూలు మనిషిగా చేయాలన్న ఆలోచన అతన్ని పట్టుకుని వదలలేదు. సీమంతిని ఏమేమి పూజలు చేస్తున్నది అతను గమనిస్తూనే ఉన్నాడు. నెలలు గడుస్తున్న కొద్దీ సీమంతిని రక్షించాలన్న కోరిక గణదేవుడిలో జాస్తి కాసాగింది. చివరికతను పింగళ అనే ఒక మంత్రగత్తె సహకారాన్ని కోరాడు. పింగళ గొప్ప మంత్రశక్తులు గలదని చెప్పుకునేవారు. కానీ ఆమె తన తోటలో రకరకాల మూలికలు పెంచి మందులు తయారు చేసేది. ఆమె గణదేవుడు చెప్పిందంతా విని సీమంతిని కాపాలని కాదలిస్తే మనమెందుకు అడ్డుపడాలి అని అడిగింది. నాకిష్టం లేదు కనుక, తెలిసిందా, నువ్వు కోరిన డబ్బు ఇస్తాను. ఆమెను మామూలు మనిషిని చేయగలవా? అంత అందము, తెలివితేటలు గల సీమంతుని కాపాలనిగా జీవించి కాపాలని చావు చావటం ఘోరం అన్నాడు గణదేవుడు. ఏం, కాపాలనిగా జీవించడంలో ఆనందం ఉండదనుకున్నావా అని పింగళ అడిగింది. ఆనందం ఉండవచ్చు, కానీ సుఖం ఉన్నదా అని గణదేవుడు అడిగాడు. ఉండదు, నీ భార్యగానే ఆమె ఎక్కువ సుఖపడుతుంది అన్నది పింగళ. అందుకనే ఆమె నా భార్య అయ్యేటట్లు చెయ్యి అన్నాడు గణదేవుడు. సహాయం చేస్తాను, నేను చెప్పినట్లు చెయ్యి. వచ్చే అమావాస్య నాడు వేట కుక్కలను వెంట పెట్టుకుని అరణ్యంలోకి వేటకు వెళ్ళు. నువ్వు ఏ మృగాన్ని వేటాడనవసరం లేదు. తెల్లని జింక కనబడేదాకా అరణ్యమంతా గాలించు. అది కనబడ్డాక దాన్ని తరిమి పట్టుకో. దాన్ని గాయపరచకుండా పట్టుకుని దాని మెడకు ఉచ్చివేసి తెచ్చి రాత్రంతా దాన్ని నీ భవనంలోనే ఒక గదిలో ఉంచు. మిగిలినది నేను చూస్తాను అన్నది పింగళ. ఆమె అతన్ని తోట బయటికి సాగనంపి తిరిగి తన ఇంటికేసి పోయేటప్పుడు ఆమె ఎడమకాలితో కొంచెం కుంటుతున్నట్లు గణదేవుడు గమనించాడు. పింగళ చెప్పినట్టే అతను అమావాస్య నాడు తన వేట కుక్కలతో సహా అరణ్యంలోకి వెళ్ళాడు. అతను అరణ్యమంతా గాలిస్తుండగా తెల్లని జింక కనబడింది. వెంటనే తన వేట కుక్కలను దాని పైకి వదిలాడు. జింక శరవేగంతో పరిగెత్తసాగింది. కొంతసేపటికి ఒక్క కుక్క తప్ప మిగిలిన వేట కుక్కలన్నీ వెనక్కబడిపోయాయి. జింకకు చాలా దగ్గరగా పరుగెత్తుతున్న కుక్క తనది కాదని గణదేవుడికి తోచింది. అది అంత పరుగులోనూ వెనక కాళ్లల్లో ఎడమకాలి మీద కుంటుతున్నట్లు కనిపించింది. త్వరలోనే ఆ కుక్క జింక వెనక కాలిని నోటితో పట్టి ఆపింది. గణదేవుడు గుర్రం మీద వచ్చి ఆ జింక మెడలో ఉచ్చు వేశాడు. తరువాత జింక పెనుగులాడక అతని వెంట అతని ఇంటికి వచ్చేసింది. ఆ జింకను పట్టిన వేట కుక్క ఏమైనది గణదేవుడు గమనించలేదు. అతను జింకను ఒక గదిలో పెట్టి తాళం వేసి తన పడక గదికి వెళ్ళి వెంటనే నిద్రపోయాడు. తెల్లవారుజామున అతనికి నిద్రాభంగం అయ్యేసరికి ప్రపంచమంతా తలకిందులైపోయినట్లు తోచింది. బయట పెద్ద తుఫాను చెలరేగుతున్నదో, ఇంటి మీద పిడుగులు పడుతున్నాయో, లేక భూకంపం వచ్చిందో అని అతను అనుకున్నాడు. కానీ అదేమీ లేదు. అప్పటిదాకా సీమంతునికి వశమైన పిశాచాలన్నీ తమ శక్తులతో సహా ఆమెను విడిచి వెళ్ళిపోయాయి. గణదేవుడు జింక ఉండే గదిలోకి వెళ్ళేసరికి అక్కడ సీమంతుని ఉన్నది. ఆమె అతని భార్య కావటానికి సులువుగానే అంగీకరించింది. వారిద్దరూ పెళ్ళాడి చాలా కాలం సుఖంగా జీవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.